వెల్కమ్ టు డిబికే విజన్. ఈ వీడియోలో నేను టీజీ సెట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. సో తెలంగాణ సెట్ సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. ఆన్లైన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది అప్లికేషన్ కి. ఈ నోటిఫికేషన్ లో ఏముంది అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, తర్వాత ఎలా మనం అప్లై చేసుకోవాలి, సిలబస్ ఏంటి, నెక్స్ట్ ఇంకా ఈ అప్లై చేసే విధానంలో మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని తెలుసుకుందాము. అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో కూడా డిస్కస్ చేద్దాము. ఆన్లైన్ ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు మన పీజీ మార్క్స్ అడుగుతుంది. ఆ పీజీ మార్క్స్ సంబంధించి కొందరికి మార్క్స్ ఉన్నాయి, అంటే ఒక 10 years బిఫోర్ అయిపోయిన వాళ్ళకి ఆర్ 5 years బిఫోర్ అయిపోయిన వాళ్ళకి మార్క్స్ ఉన్నాయి. బట్ రీసెంట్ గా అయిపోయిన వాళ్ళకి సిజిపిఏ వచ్చింది కదా, సో సిజిపిఏ నుంచి ఎలా నేను మార్క్స్ తీసుకోవాలని చెప్పేసి కొందరు డౌట్స్ అడుగుతున్నారు. సో అవి ఇక్కడ చెప్తాను చూడండి. టీజీ సెట్ ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడు మనకి పీజీ మార్క్స్ అడుగుతుంది. పీజీ మార్క్స్ అనేది టోటల్ మార్క్స్, మనకు వచ్చిన మార్క్స్ అనేది మెమో పైన ఉంటే ఈజీగా ఎంటర్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడున్న సెమిస్టర్ సిస్టమ్ లో సిజిపిఏ మార్క్స్ మనకి ఇస్తారు, అంటే సిజిపిఏ పాయింట్స్ వచ్చేస్తుంది మనకి. సో సిజిపిఏ పాయింట్స్ వచ్చినప్పుడు మనం ఎలా మార్క్స్ లోకి తీసుకోవాలి అనేది తెలుసుకుందాం ఒకసారి. ఎగ్జాంపుల్ తీసుకుంటాను నేను. ఒక సిజిపిఏ అంటే ఒక స్టూడెంట్ కి వచ్చిన సిజిపిఏ ఎంత అంటే 8.0 వచ్చింది. 8.0 మనం ఎలా మార్క్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనకు పర్సెంటేజ్ రావాలి. సో 8.0 అనే సిజిపిఏని 9.5 మల్టిప్లై చేస్తే మనకు పర్సెంటేజ్ ఆఫ్ అబ్టైన్డ్ మార్క్స్ వస్తుంది అన్నట్టు. అంటే మనకి 8.0 అనేది సిజిపిఏ, ఈ 9.5 అంటే దాదాపు అన్ని యూనివర్సిటీస్ ఇదే ఫార్ములా యూజ్ చేస్తుంటాయి నార్మల్ గా. సో దాని ప్రకారం నేను చెప్తున్నాను. 8.0 సిజిపిఏ అండ్ 9.5 తో మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఏంటంటే పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్. మనకు వచ్చిన పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందంటే 76% వస్తుంది. 76% వస్తుంది. ఈ 76% నుంచి మనము మార్క్స్ అనేది తెలుసుకోవచ్చు. అయితే దీనికంటే ముందు మనకి ఏం తెలియాలి, మన కోర్స్ యొక్క టోటల్ మార్క్స్ ఎంత అనేది ఐడియా ఉండాలి. సో టోటల్ మన సెమిస్టర్స్ ఏంటి, 10 సెమిస్టర్ లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఆ సబ్జెక్ట్ కి మార్క్స్ అనేవి మనకు ఐడియా ఉంటే అవన్నీ మనం టోటల్ చేసి పెట్టుకోవాలి సెమిస్టర్ వైజ్. అన్ని సెమిస్టర్స్ తనకు కలిపామనుకోండి మన కోర్స్ యొక్క టోటల్ తెలిసిపోతుంది. సో నేను అనుకుంటున్నాను ఒక కోర్స్, ఒక 2 years కోర్స్ 3 years కోర్స్ తీసుకున్నాను, దానికి ఏంటంటే అంటే 2000 మార్క్స్ అనుకుంటున్నాను. సో 2000 మార్క్స్ అనేది ఇప్పుడు టోటల్ మార్క్స్. ఇవి ఏంటంటే టోటల్ మార్క్స్. ఇది అందరికీ సేమ్ ఉండదు, నేను ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను అంతే. సో 2000 మార్క్స్ అనేది టోటల్ మార్క్స్. తనకు వచ్చిన సిజిపి ఎంత అంటే 8.0. సో 8.0 నుంచి నేను ఏం చేశాను, పర్సెంటేజ్ ఫైండ్ అవుట్ చేశాను, 76% వచ్చేసింది. ఇప్పుడు నాకు యాక్చువల్ గా అతనికి వచ్చిన మార్క్స్ ఏంటి, లేదా ఆ స్టూడెంట్ కి వచ్చిన మార్క్స్ అనేది తెలుసుకుంటా చూడండి. 76/100 ఇంటూ 2000 ఇది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఏంటంటే యాక్చువల్ మార్క్స్, అంటే అబ్టైన్ మార్క్స్. తనకు వచ్చిన అబ్టైన్ మార్క్స్ మనం తెలుసుకోవాలి అనుకుంటే ఇలా తెలుసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో 100 కి ఇక్కడ 2 zeros వెళ్ళిపోతాయి. 76 into 20 ఆన్సర్ 1520. 1520 అంటే ఇప్పుడు 1520 1520 మార్క్స్ అనేది యాక్చువల్ మార్క్స్. టోటల్ మార్క్స్ ఎంత అంటే 2000. పర్సెంటేజ్ ఫార్మాట్ లో చెప్పాలంటే 76%. తనకు వచ్చిన సిజిపి ఎంత ఉందంటే 8.0. ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో మీ మార్క్స్ కూడా మీకు మెమో పైన లేకపోతే సింపుల్ గా ఇలా చేసి చూసుకోండి. మీకు వచ్చిన సిజిపిఏని 9.5 తో మల్టిప్లై చేస్తే మీకు పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ వచ్చేస్తుంది. ఆ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ తీసుకొని మనం ఇలా టోటల్ మార్క్స్ తోని మల్టిప్లై చేసేస్తే మనకు వచ్చేది అబ్టైన్డ్ మార్క్స్, అంటే మీకు వచ్చిన యాక్చువల్ మార్క్స్ అని మనకి ఈజీగా తెలిసిపోతుంది. సో దీన్ని మనము ఆన్లైన్ ఫామ్ ఎంటర్ చేస్తున్నప్పుడు ఈ డేటా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఏంటంటే టోటల్ మార్క్స్ ఎంత, యాక్చువల్ మార్క్స్ ఎంత అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం ముందే తీసి పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనము స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది చూద్దాము. నేను ఇక్కడ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. బ్రౌజర్లో గూగుల్లో నేను టీజీ సెట్ అని టైప్ చేశాను. టీజీ సెట్ అని టైప్ చేయగానే నాకు ఒక ఫస్ట్ లింక్ వచ్చింది, నేను చూస్ చేసుకున్నాను. సో తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని చెప్పేసి వచ్చింది కదా, టీజీ సెట్ 2025. ఇది ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. మనం ఇక్కడ కొన్ని మెనూ చూస్తున్నాం. అందులో నేను ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ అనే ఒక మెనూ తీసుకుంటాను. చూడండి ఇక్కడ ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ అని ఉంటుంది చూడండి. ఇందులో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నట్టు. సో టోటల్గా టీజీ సెట్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది ఇక్కడ మనకి. టీజీ సెట్ 2025 నోటిఫికేషన్ ఫర్ ఎలిజిబిలిటీ యాజ్ అ అసిస్టెంట్ ప్రొఫెసర్
అండ్ లెక్చరర్ అని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో డేట్స్ చూడండి, వితౌట్ లేట్ ఫీ 30/10/2025 ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్. కొంచెం లేట్ ఫీస్ తోటి డేట్స్ కొన్ని మనం అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. 1500, 2000, 3000 తోటి కొన్ని డేట్స్ ఉన్నాయి చూడండి. సో మనం లేట్ ఫీతో కాకుండా ముందుగానే అప్లై చేసే ప్రయత్నం చేసుకుందాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ చూడండి, ఎగ్జామినేషన్ సెంటర్స్ డిస్ట్రిక్ట్స్ అనేది అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఓల్డ్ డిస్ట్రిక్ట్స్లో 10 ఉన్నాయి అవి. తర్వాత ఈ క్రైటీరియా చూడండి ఒకసారి, కండిషన్స్ ఆఫ్ ఎలిజిబిలిటీ, జనరల్, అన్రిజర్వ్డ్, ఈ జనరల్, ఈడబ్ల్యూఎస్ వీళ్ళందరికీ కూడా 55% అబోవ్ ఉండాలి మార్క్స్. 55% ఆర్ అబోవ్ ఈ ఎగ్జామ్ అపియర్ అవ్వాలంటే. రిమైనింగ్ క్యాస్ట్ వాళ్ళందరికీ కూడా 50% ఉన్నా కూడా సరిపోతుంది. సో పీజీ కోర్సెస్ ఏంటి అని అక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్, ఎంబీఏ, ఎంఎల్ఐసి, ఎంఈడి, ఇంకా ఎంసీఏ, ఎంఈ, ఎంటెక్, ఇట్లా డిఫరెంట్ పీజీ కోర్సెస్ ఉన్నాయి కదా. ఇందులో మనకి 55% అబోవ్ అనేది జనరల్, ఈడబ్ల్యూఎస్, అన్రిజర్వ్డ్ వాళ్ళకి అండ్ జనరల్ వాళ్ళకి, ఇంకా 50% ఆర్ అబోవ్ అనేది రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకి ఉండాలి మార్క్స్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూస్తే, ఈ పీజీ ఎవరైతే చేస్తున్నారో, ప్రజెంట్గా పీజీ చేస్తున్న కూడా అప్లై చేసుకోవచ్చు. చాలామందికి ఈ విషయం తెలీదు. సెట్ ఎగ్జామ్ అంటే పీజీ అయిపోయిన తర్వాతనే అప్లై చేసుకోవాలనుకుంటారు, బట్ అట్లా ఏం లేదు. పీజీ రన్నింగ్లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు ప్రజెంట్గా పీజీ చేస్తున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు ఇప్పుడు చేశారనుకోండి, ఒకవేళ అపియర్ అయిన తర్వాత ఎగ్జామ్ క్వాలిఫై అయితే విదిన్ 2 years దే హ్యావ్ టు కంప్లీట్. ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళు 2 years లోపల ఎగ్జామ్ అనేది వాళ్ళు అయిపోయి ఉండాలి, అంటే పీజీ అనేది అయిపోయి ఉండాలి. పీజీ పర్సంటేజ్లో ఒకవేళ మార్క్స్ తగ్గినాయి అనుకోండి, వాళ్ళు ఆ టీజీ సెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయినప్పుడు కూడా వాళ్ళది చెల్లుబాటు కాదన్నట్టు. వాళ్ళ కేటగిరీ ప్రకారం పీజీ మార్క్స్ కంపల్సరీ వాళ్ళకి వచ్చి ఉండాలి. సో క్యాండిడేట్స్ అనేవాళ్ళు వాళ్ళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్ని వాళ్ళు అపియర్ అవ్వాల్సి ఉంటుంది. అంటే పీజీ ఒకటి చేసి ఇంకొక దాంట్లో నేను అపియర్ అవుతాను ఎగ్జామ్ అంటే అది కుదరదు. ఏ పీజీ ఏది చేస్తారో దానికి సంబంధించిన సబ్జెక్టే వాళ్ళు రాయాల్సి ఉంటుంది టీజీ సెట్లో. తర్వాత అప్లికేషన్ చేసిన తర్వాత క్యాండిడేట్స్ ఎవరు కూడా టీజీ సెట్ ఆఫీస్కి సెండ్ చేయాల్సిన అవసరం లేదండి డాక్యుమెంట్స్. ఓన్లీ 1 అప్లికేషన్ ఈజ్ టు బీ సబ్మిటెడ్ బై ఎ క్యాండిడేట్. ఒక క్యాండిడేట్ ఒకటే అప్లికేషన్ సబ్మిట్ చేయాలని చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో జాగ్రత్తగా చూసుకున్నది అప్లై చేసుకోండి. ఏజ్ లిమిట్ కూడా చూడండి, దేర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ టు అప్లై ఫర్ టీజీ సెట్ ఎగ్జామినేషన్. సో దీనికి ఎలాంటి ఏజ్ లిమిట్ ఉండదు, ఎంత ఏజ్ వాళ్ళైనా సరే ఇది అప్లై చేసుకోవచ్చు, చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్ ఫీ జనరల్ కేటగిరీకి 2000, బీసీడబ్ల్యూఎస్ 1500 అండ్ రిమైనింగ్ వాళ్ళకి 1000 రూపీస్ అని క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. సో ఇది ఫీజ్ క్రైటీరియా. క్యాండిడేట్స్ మే పే ద ఎగ్జామినేషన్ ఫీ ఐదర్ బై క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్. ఇంకా ఆన్లైన్ ఫార్మాట్లోనే మనము మనీ పే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. మనీ ఆర్డర్ కానీ అట్లా ఇవన్నీ ఏమి ఉండవు, డైరెక్ట్గా మనం ఆన్లైన్ మోడ్లోనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది అనేది చెప్పారు అక్కడ నోటిఫికేషన్లో. స్కీమ్ ఆఫ్ టెస్ట్ చూడండి, ఇందులో మనకి 2 పేపర్లు ఉంటాయి. టీజీ సెట్ ఎగ్జామినేషన్లో 2 పేపర్లు ఉంటాయి. ఫస్ట్ పేపర్ ఏమంటామంటే మనం దాన్ని జనరల్ పేపర్ అంటాం. ఇందులో 50 క్వశ్చన్స్ ఉంటాయి. మార్క్స్ వచ్చేసి 100, అంటే ఒక క్వశ్చన్కి 2 మార్కులు వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks, 50 × 2 100 marks. ఇంకా నెక్స్ట్ పేపర్ 2 సంబంధించి 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 100 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే మనకు వచ్చే మార్క్స్ ఏంటంటే 200 marks. అంటే ఓవరాల్గా 300 marks ఎగ్జామ్. ఇది 3 hours ఉంటుంది. ఫస్ట్ 1 hourలో పేపర్ 1 ఎగ్జామ్ మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ 2 hours పేపర్ 2 ఎగ్జామ్ మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. అంటే ఇందులో నెగిటివ్ మార్క్ అనేది లేదు, చాలా క్లియర్గా మీరు వినండి. నెగిటివ్ మార్క్స్ అనేది ఇందులో లేవు. సో మనం అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సిందే అండ్ ఈజీగా మనం క్వాలిఫై అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 అనేది మంచి స్కోరింగ్ పేపర్ అన్నట్టు. ఈ పేపర్ 1లో మంచి స్కోరింగ్ వచ్చింది అనుకోండి, పేపర్ 2లో కొంచెం అడిట్ అయినా కూడా, మార్క్స్ కొంచెం తగ్గినా కూడా పేపర్ 1 మనకు హెల్ప్ అవుతుంది. పేపర్ 1 అనేది మంచి స్కోరింగ్ ఉన్నటువంటి పేపర్. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి పేపర్ 1కి. పేపర్ 2 అనేది ఇంకా మీ సబ్జెక్ట్ సంబంధించింది కాబట్టి మీ సబ్జెక్ట్స్లో మీరు ఎంత ఎక్కువ నాలెడ్జ్ ఉంటే అంత మంచి మార్క్స్ గెయిన్ చేయొచ్చు. క్వశ్చన్స్ అనేవి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్. ప్రొసీజర్ అండ్ క్రైటీరియా ఫర్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్. 6% ఆఫ్ క్యాండిడేట్స్నే మనకు రిజల్ట్లో డిక్లేర్ చేస్తారు. 100 members ఎగ్జామ్ రాస్తే 6% మాత్రమే చూపిస్తారు. ఏ కేటగిరీ నుంచి ఎంత పర్సెంటేజ్ వాళ్ళని చూస్ చేసుకుంటారు అనేది ఈ బాక్స్లో మనం చూడొచ్చు. ఈ పార్ట్ మొత్తం మనకు
సెలెక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మనకు చూస్తాము. సో ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత రిజర్వేషన్ ఉంటుంది, దీని ప్రకారం అది మనకి రిజల్ట్ డిక్లేర్ చేస్తారు అనేది ఇక్కడ మనకు కొన్ని ఫార్ములాస్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. సో దీని ప్రకారం అనేది రిజల్ట్ డిక్లేర్ చేస్తారు. డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి అంటే స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్ అంటాం కదా మనం వాళ్ళని. సో వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా టైం ఇవ్వబడుతుంది ఎగ్జామ్ రాసినప్పుడు. ఆ డిజేబిలిటీ పర్సంటేజ్ ఎంత, ఆ టైప్ ఆఫ్ డిజేబిలిటీ ఏంటనేది చాలా క్లియర్గా ఆన్లైన్ ఫామ్ ఫిల్ చేస్తున్నప్పుడే మెన్షన్ చేయాలి. దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మనము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎవరైతే డిజేబిలిటీ ఉంటారో ఆర్ స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళు తప్పకుండా ఆన్లైన్ ఫామ్ ఫిల్అప్ చేసినప్పుడే సర్టిఫికేట్ అనేది సంబంధించిన సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే. హాల్ టికెట్స్ టీజీసెట్ వెబ్సైట్లోనే అప్లోడ్ చేసి పెడతారు వాళ్ళు. సో తర్వాత మనకు ఇన్ఫర్మేషన్ రాగానే వాటిని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ ఫోటోగ్రాఫ్ సంబంధించి అంటే మనం అప్లోడ్ చేసేటప్పుడు ఫోటో అనేది సైజ్ ఎంత ఉండాలి అండ్ దాని యొక్క విడ్త్ హైట్ ఎంత ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తారు. సిగ్నేచర్ కూడా సేమ్ దాని యొక్క రూల్ చూసుకొని మనం అప్లోడ్ చేసుకోవాలి. ఎగ్జామ్ ఈ టీజీసెట్ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ మోడ్లోనే జరుగుతుంది. అంటే హ్యాండ్ రిటన్ ఎగ్జామ్ కాదు, ఆన్లైన్లోనే జరుగుతుంది ఎగ్జామ్. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇది. సో మనం కంప్యూటర్లోనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఎవరికైతే కంప్యూటర్ పైన అవేర్నెస్ లేదో వాళ్ళు కొంచెం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో దట్ ఎగ్జామ్ రోజు చాలా ఈజీగా వాళ్ళు ఆన్సర్ చేయగలుగుతారు. లేదంటే కంప్యూటర్ ప్రాక్టీస్ చేయడం కోసమే మనకు టైం అంతా మిస్ అయిపోతుంది, అంటే వేస్ట్ అయిపోతుంది అక్కడ. సో కొంచెం కంప్యూటర్ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు. ఇంకా జనరల్స్ కొన్ని ఉంటాయి. ఎగ్జామ్ హాల్కి ఎలాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తీసుకెళ్ళడానికి లేదు. అండ్ హాల్ టికెట్ మాత్రమే తీసుకెళ్ళాలి. ఏదైనా ఒరిజినల్ ఐడెంటిటీ కార్డు ఉంటుంది అది కూడా తీసుకొని వెళ్ళాలి. ఇంకా ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఒకరోజు ముందే చూసి పెట్టుకోవడం బెటర్ అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్తారు. సో టైంకి ముందే రావాలి. అంటే లాస్ట్ మినిట్లో వచ్చేసేస్తే అక్కడ గేట్ క్లోజ్ చేస్తారు కాబట్టి ముందే వచ్చి ఉండండి అని చెప్పేసి వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్లో చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు. అండ్ కొన్ని మార్క్ టెస్ట్ అనేది మనకి వెబ్సైట్లో ఉంటాయి, టీజీసెట్ వెబ్సైట్లో ఉంటాయి. అవి మనకు ప్రాక్టీస్ కోసం వాటిని అపేర్ అవ్వచ్చు. మార్క్ టెస్ట్ రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది రాస్తే మనకి ఎగ్జామ్ రోజు ఒక ఫియర్ అనేది ఉండదు, ఈజీగా మనం ఆ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయగలుగుతుంటాం. సో ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆన్లైన్ ఫామ్ ఫిలప్ చేసినప్పుడు ఏదైనా మిస్టేక్స్ ఉంటే వాటిని కరెక్షన్ చేసుకోవడానికి కూడా టీజీసెట్ ఆఫీస్ నుంచి మనకి కరెక్షన్ డేట్స్ వాళ్ళు ఇస్తారు. సో ఆ డేట్స్లో మనం వాటిని ఎడిట్ చేసుకోవచ్చు. మన ఆన్లైన్ ఫామ్ ఏదైనా మిస్టేక్స్ జరిగితే వాటిని ఎడిట్ చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏదైనా క్వశ్చన్ అంటే కీ ఇచ్చినప్పుడు ఆ కీ మీరు ఛాలెంజ్ చేయొచ్చు. ఏదైనా క్వశ్చన్ మీకు ఆన్సర్ అనేది రాంగ్ అనిపిస్తే మీరు కీ ఛాలెంజ్ చేయొచ్చు. బట్ మీరు ఎన్ని క్వశ్చన్స్కి అయితే ఛాలెంజ్ చేస్తారో అన్ని క్వశ్చన్స్కి 200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఛాలెంజ్ చేసిన క్వశ్చన్ అనేది కరెక్ట్ చేయబడింది అనుకోండి, ఆ 200 రూపీస్ మళ్ళీ మీకు రీఫండ్ చేస్తారు. ఇంకా పేపర్ 1 అనేది అందరికీ కామన్గా ఉంటుంది. పేపర్ 2 అనేది వాళ్ళ సబ్జెక్ట్ సంబంధించి ఉంటుంది. ఇక్కడ చూడండి క్లియర్గా లిస్ట్ ఉంది మనకి. 1 2 3 4 5 ఇట్లా మనకి టోటల్గా 29 సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో 29 సబ్జెక్ట్స్ సంబంధించి మనకి ఇక్కడ లిస్ట్ కనిపిస్తుంది. ఈ 29 సబ్జెక్ట్స్ ఎవరెవరైతే ఉంటారో ఈ స్ట్రీమ్ వాళ్ళు మన టీజీసెట్ అనే ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. సో చూడండి ఆ సబ్జెక్ట్స్లో లైక్ ఇప్పుడు జియోగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ ఇట్లా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ తీసుకుంటే దీంట్లో ఎంఎస్సి, ఎంసీఏ, ఎంఈ, ఎంటెక్, ఎంఎస్సి ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ వీళ్ళందరూ కూడా కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్ కిందకే వస్తారు. సో ఇట్లా డిఫరెంట్ ఉన్నాయి కదా, చూసుకోండి ఒకసారి మీది ఏ స్ట్రీమ్ కిందకి వస్తుందో చూసుకోండి. అందులో మీ సబ్జెక్ట్ ఉందా లేదా చూసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము నోటిఫికేషన్ డీటెయిల్గా చూసుకోవాలి. ఏ నోటిఫికేషన్ అయినా బిఫోర్ అప్లయింగ్ ద ఎగ్జామినేషన్ ఓన్లీ వీ హ్యావ్ టు గో త్రూ ద నోటిఫికేషన్. ఒకసారి ఆ నోటిఫికేషన్ చూస్తే అందులో ఉన్న కంటెంట్ మనకు అర్థమైపోతుంది. సో దాన్ని బట్టి మనం ఎగ్జామ్ అప్లై చేయాలా వద్దా మనకి ఈజీగా అర్థమవుతుంది అన్నట్టు. టీజీసెట్ సంబంధించిన సబ్జెక్ట్స్కి సిలబస్ అనేది ఈ సిలబస్ అనే ఒక మెనూలో ఉంటుంది చూడండి. సో అది సిలబస్ మనం చూద్దాం. పేపర్ 1 సంబంధించి ఒకటే సిలబస్ అందరికీ. జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రీసెర్చ్ అప్ట్యూడ్. సో ఇది రీసెర్చ్ పైన, టీచింగ్ అప్ట్యూడ్ పైన అండ్ రీజనింగ్ పైన, కాంప్రిహెన్సివ్ రీడింగ్ పైన మనకి ఎంత నాలెడ్జ్ ఉందనేది తెలుసుకోవడం కోసం ఈ ఫస్ట్ పేపర్ అనేది ఉంటుంది. ఇక మిగతాది పేపర్స్ అన్నీ మనకు కనిపిస్తున్నాయి. అవన్నీ కూడా సబ్జెక్ట్ సంబంధించిన పేపర్స్, అంటే పేపర్ 2 సంబంధించినవి. సో అందులో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. ఆ పక్కనే మనకి డౌన్లోడ్ అనే లింక్ కనిపిస్తుంది.
డౌన్లోడ్ అనే లింక్ ద్వారా మనం వాటిని సిలబస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనం బిఫోర్ రైటింగ్ ద ఎగ్జామ్ సిలబస్ ఏంటనేది చాలా క్లియర్గా చూసుకోవాలి. నెక్స్ట్ ఆన్లైన్ సబ్మిషన్ ప్రాసెస్ చూద్దాం. ఆన్లైన్ సబ్మిషన్ ప్రాసెస్లో మనకి 4 కనిపిస్తున్నాయి. పే అప్లికేషన్ ఫీ, నో యువర్ పీ పేమెంట్ స్టేటస్, ఫిల్ అప్లికేషన్ ఫామ్, ప్రింట్ ఫీల్డ్ అప్లికేషన్. సో దీంట్లో మనం ఫస్ట్ స్టెప్ తీసుకుందాం. పే అప్లికేషన్ ఫీ అనేది ఫస్ట్ స్టెప్ అది. సో తీసుకోగానే మనకి నెక్స్ట్ ఒక పేజ్ అనేది మనకు కనిపించింది చూడండి. ఇందులో స్టార్ మార్క్తో ఒకటి కనిపిస్తుంది నోట్. అది ఏంటంటే ఫీల్డ్స్ ఆర్ మ్యాండేటరీ, అంటే స్టార్ ఉన్న ఫీల్డ్స్ అన్నీ కూడా మ్యాండేటరీ. అండ్ ఇంకా మనము క్యాండిడేట్ నేమ్ రాసే ముందు కానీ, ఫాదర్ నేమ్ మదర్ నేమ్ రాసే ముందు కానీ, మిస్టర్ మిస్సెస్ నెక్స్ట్ డాక్టర్ ఇవన్నీ ఏం ప్రిఫిక్సెస్ యూజ్ చేయకూడదు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ మనము పీ పేమెంట్ చేస్తాము, ఆధార్ నెంబర్ ఫీల్డ్ ఉంది, హాల్ టికెట్ నెంబర్ ఫీల్డ్ అంటే పీజీ హాల్ టికెట్ నెంబర్ ఫీల్డ్, నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఫీల్డ్ కనిపిస్తుంది, నెక్స్ట్ క్యాండిడేట్ నేమ్ ఫీల్డ్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ ఈమెయిల్, కన్ఫర్మ్ ఈమెయిల్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ యూనివర్సిటీ నేమ్, ఇట్లా డిఫరెంట్ ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఆ ఫీల్డ్స్ సంబంధించి మన దగ్గర డేటా ఉండాలి పర్ఫెక్ట్గా. అంటే ఈ ఆన్లైన్ ఫామ్ ఫిలప్ చేయడం కంటే ముందే మన దగ్గర డేటా ఉండాలి. ఏం డేటా ఉండాలంటే పీజీ ఫామ్ అంటే పీజీ మెమో ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒకటి నీ దగ్గర ఫోటో కాపీ ఉందనుకోండి సరిపోతుంది. నెక్స్ట్ ఆధార్ నెంబర్ మనకు తెలుసుంటుంది కదా, ఆధార్ ఫోటో కాపీ పెట్టుకోండి. అండ్ రెడీగా ఏం పెట్టుకోవాలంటే ఇంకా ఫోటోగ్రాఫ్ నెక్స్ట్ సిగ్నేచర్, ఈ రెండు కూడా కరెక్ట్ రిక్వైర్మెంట్ ఏమి ఇచ్చారో అలా ఆ సైజులోనే మనము తీసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ మెయిల్ ఐడి ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ అనేది కరెక్ట్ ఇవ్వండి. అంటే కొందరు టెంపరీ నెంబర్స్ యూజ్ చేస్తుంటారు, ఆ మొబైల్ నెంబర్ అట్లా ఇవ్వకండి. మీరు పర్మనెంట్ నెంబర్ ఏదైతే ఉందో అదే నెంబర్ ఇవ్వండి. తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, కంపల్సరీ అది కూడా మన దగ్గర ఫోటో కాపీ ఉండాలి. అలా ఇంకా ఒరిజినల్ తీసి పెట్టుకోవడం ఈజీగా ఉంటుంది. అండ్ ఏంటంటే ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ లేని వాళ్ళకంటే అది అవసరం లేదు, అన్రిజర్వ్డ్ కేటగిరీ కిందకి వస్తారు కాబట్టి అవసరం లేదు. బట్ ఓసీలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చెందిన వాళ్ళు ఉంటారు కదా, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, వాళ్ళకు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది. అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఫార్మాట్లో ఒకటి క్యాస్ట్ సర్టిఫికేట్ అంటూ మనకు ఉంటుంది అది. సో అది దగ్గర పెట్టుకోవాలి. అండ్ బీసీ ఎస్సీ ఎస్టీ వీళ్ళు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. మనకు అప్లోడింగ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది అన్నట్టు, అన్నీ రెడీగా ఉంటాయి. సో ఈ విధంగా మనం ఫామ్ చూస్తే హాల్ టికెట్ నెంబర్, ఆధార్ నెంబర్, నెక్స్ట్ అవన్నీ ఎంటర్ చేసుకుంటూ వచ్చిన తర్వాత మనకి ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తాం. ఆ తర్వాత జెండర్ మెయిల్ ఆ ఫీమేల్ సెలెక్ట్ చేస్తాం. ఆ తర్వాత మనము డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అంటే ఎస్ ఆ నో అంటే మనం చెప్పాల్సి ఉంటుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఒకవేళ మనం నో సెలెక్ట్ చేస్తామనుకోండి ఏం అవసరం లేదు. బట్ అంటే డిఫరెంట్గా మనకి ఎలాంటిది ప్రాబ్లం లేకపోతే మనకి ఏం నో అని పెట్టేస్తాం. బట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ అయితే మనం ఎస్ అని పెడితే మనకు దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది మనము ఆ నెంబర్ ఎంటర్ చేయాల్సిన సర్టిఫికేట్ నెంబరు. సో అది ఒకటి చూసుకోండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి వచ్చిందా రాలేదా అని మనకు ఆప్షన్ కనిపిస్తుంది. సో మనం సర్టిఫికేట్ ఉంటే మాత్రం ఎస్ అని పెడతాం, సర్టిఫికేట్ లేకపోతే నో అని పెట్టేస్తాం. సో ఎస్ అని పెట్టినప్పుడు మన క్యాస్ట్ ఏందని ఇక్కడ అడుగుతుంది. సో ఆ క్యాస్ట్ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అదర్ దాన్ తెలంగాణ వాళ్ళు ఉన్నారనుకోండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి సర్టిఫికేట్ ఉండదు కాబట్టి వాళ్ళు జనరల్ కేటగిరీకి వస్తారు. లేదా వాళ్ళు ఏమంటామంటే మనం అన్రిజర్వ్డ్ కేటగిరీ అంటాం మనం వాళ్ళని. సో వాళ్ళు నో అనే ఆప్షన్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కమ్యూనిటీ దగ్గర మనకి అన్రిజర్వ్డ్ చూపిస్తుంది అన్నట్టు. ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో కంపల్సరీ మన దగ్గర ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. మనము ఎగ్జామ్ అనేది పాస్ అయినామా లేదా అనేది అడుగుతుంది. ఒకవేళ పాస్ అని పెట్టేసాం అనుకోండి, పాస్ అని చెప్పేస్తే మనము ఆ డేట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. మన మెమో పైన, పీజీ మెమో పైన ఎప్పుడు పాస్ అయ్యామో ఒక డేట్ ఉంటుంది. ఆ డేట్ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జామ్ అనేది పాస్ అయితే ఇది. ఒకవేళ ఎగ్జామ్ పాస్ అవ్వలేదు అంటే మనం ప్రజెంట్ సెకండ్ ఇయర్లోనో ఫస్ట్ ఇయర్లోనో ఉన్నాం, అప్పుడు ఏంటంటే అపియరింగ్ అని పెడతాం. సో మనకి ఫైనల్ ఎగ్జామ్ అనేది ఏ ఇయర్లో అంటే ఏ మంత్లో ఏ డేట్ వరకు అవ్వచ్చు, ఒక టెంటేటివ్ డేట్ ఉంటుంది కదా మనకి, అంటే ఒక జస్ట్ అంచనా ఒక డేట్ ఉంటుంది కదా. సో ఆ డేట్ సంబంధించి మనం ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఈ మంత్లో అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి మనం ఇక్కడ డేట్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో అలా మెన్షన్ చేసిన తర్వాత మనము ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వచ్చు అన్నట్టు. సో అపియర్ అవుతుందేమో ఇట్లా ఉంటుంది. పాస్డ్ అంటేనేమో మనకి పాస్డ్ డేట్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సర్టిఫికేట్ అనేది మనం ఎస్ పెట్టినాం అనుకోండి, కమ్యూనిటీ చూసుకుంటే ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ ఇలా డిఫరెంట్ కమ్యూనిటీస్ మనకు కనిపిస్తున్నాయి కదా. సో వాటిని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సర్టిఫికేట్ లేకపోతే మనం నో అని పెడతాం కదా.
నో అని పెట్టినప్పుడు మనకు కమ్యూనిటీ చూస్తే ఏముంటుందంటే అన్రిజర్వ్డ్ అని చూపిస్తుంది. అంటే ఇది సర్టిఫికేట్ లేని వాళ్ళకు, తెలంగాణ గవర్నమెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వని వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఈ సెక్షన్ కిందకి వస్తారు, అన్రిజర్వ్డ్ కేటగిరీ కిందకి వస్తారు అన్నట్టు. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటేనేమో మనం ఎస్ అని పెట్టేస్తాం. ఎస్ అని పెట్టేసిన తర్వాత మన క్యాస్ట్ మనం చూజ్ చేసుకుంటాం అన్నట్టు. సర్టిఫికేట్ లేకపోతేనేమో నో అని పెట్టేస్తాం. అప్పుడు మనం అన్రిజర్వ్డ్ కేటగిరీ కిందకి వచ్చేస్తాం అన్నట్టు. సో ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. సో ఈ విధంగా చూజ్ చేసుకోండి. ఒకవేళ ఓసీ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది మీన్స్ ఓసీ అయ్యాము మనము, అప్పుడు ఆ ఓసీ కిందకి వచ్చినప్పుడు ఈడబ్ల్యూఎస్ అనేది మనకి మెన్షన్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఎస్ అంటే సర్టిఫికేట్ ఉందా, ఉంటే ఎస్. ఆ సర్టిఫికేట్ ఉంది అన్నప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఆ సర్టిఫికేట్ నెంబర్ అనేది మనం మెన్షన్ చేయాలి. ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ మెన్షన్ చేయాలి. ఒకవేళ ఈ ఇయర్ మీరు సర్టిఫికేట్ తీయలేదు అనుకోండి, లాస్ట్ ఇయర్ ఉంది, ఇక్కడ మీరు ఎంటర్ చేయొచ్చు, అది ఆ నెంబర్ ఎంటర్ చేసుకోవచ్చు. బట్ ఎగ్జామ్ అపియర్ అయిన తర్వాత ఆ రిజల్ట్ వచ్చే లోపల మనము లేటెస్ట్ సర్టిఫికేట్ తీసుకొని పెట్టుకోవడం చాలా బెటర్. ఎందుకంటే మనం క్వాలిఫై అయిన తర్వాత అప్పటికప్పుడు వెళ్ళాలంటే కష్టం కదా. ఎగ్జామ్ అపియర్ అయిపోగానే మనము వెంటనే ఆ సర్టిఫికేట్ తీసుకుని పెట్టుకున్నాం అనుకోండి, మనము క్వాలిఫై అయిన తర్వాత అక్కడ సబ్మిట్ చేయొచ్చు అన్నట్టు. సో ఈ విధంగా ఉంటుంది. మనకు లేదనుకోండి నో అని పెట్టేస్తాం, అప్పుడు మనం ఓసీ కిందకి వచ్చాం, మీన్స్ జనరల్ కేటగిరీకి వచ్చేస్తాం మనం. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు వీడియో అనేది ఒక పర్సన్ చూడాలి కదా, డిఫరెంట్ కమ్యూనిటీ వాళ్ళు చూస్తుంటారు కాబట్టి నేను వాళ్ళందరి కోసం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇంకా బీసీబీ అట్లా ఏదైనా పెట్టినాం అనుకోండి, మనకు నెక్స్ట్ సెక్షన్లో క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని అడుగుతుంది అది. సో అక్కడ మనం అక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ పేజ్లో మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని చెప్తుంది, అక్కడ మనం అప్లోడ్ చేయాలి. రిమైనింగ్ తర్వాత ఏంటంటే మనము మోడ్ ఆఫ్ పేమెంట్ ఏ విధంగా చేస్తాం, నెట్ బ్యాంకింగ్ మేజర్ బ్యాంక్సా లేకపోతే అదర్ బ్యాంక్సా లేకపోతే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు అనేది మనకున్న ఫెసిలిటీ ఏంటో దాన్ని మనం చూజ్ చేసుకుంటాం. సో నేనైతే ఇక్కడ నెట్ బ్యాంకింగ్ మేజర్ అని తీసుకుంటాను నా పేమెంట్ కోసం అనేది. అంటే ఇక్కడ మీకు వీడియో చేసేటప్పుడు ఒకటి పేమెంట్ చేస్తున్నాం కాబట్టి సో అది నేను నెట్ బ్యాంకింగ్ మేజర్ బ్యాంక్స్ అని తీసుకుంటాను, దాని నుంచి పేమెంట్ చేస్తాను నేను. నెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే మనము ఈ ఇన్స్ట్రక్షన్స్ మనము చదువుకోవాలి. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒకసారి క్యాండిడేట్ కనుక ఫీ పేమెంట్ చేశారనుకోండి, ఫీ పేమెంట్ అన్సక్సెస్ఫుల్ అయితే మాత్రం అది మళ్ళీ మన అకౌంట్లోకి వచ్చేస్తుంది. బట్ ఒకసారి ఫీ పేమెంట్ జరిగిపోయింది, అది టీజీ సెట్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఎట్ ఎనీ కాస్ట్ అది మళ్ళీ మనకు రీఫండ్ కాదు. అంటే మనం ఎగ్జామ్ ఫీ అనేది పే చేసిన తర్వాత నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు నేను రాయను అంటే ఆ ఫీ అనేది మనకు ఇవ్వరు, ఆ ఫీ పేమెంట్ అనేది మళ్ళీ మనకు రిటర్న్ రాదు. సో ఇది చాలా క్లియర్గా మెన్షన్ చేశారు అక్కడ. సో ఇవి చూసిన తర్వాత ఈ రీడ్ చేసిన తర్వాత ఏంటంటే ఐ అగ్రీ అంటే నేను అన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పేసి ఇక్కడ మనం టిక్ చేసుకుంటాం. టిక్ చేసేసి ఫర్దర్గా మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాం అన్నట్టు. అంటే బిఫోర్ అగ్రీ మనం అన్నీ క్లియర్గా చూసుకోవాలి, ఏముంది ఏంటనేది చాలా క్లియర్గా చూసుకొని ఫామ్ ఫిలప్ చేసుకోవాలి. సో ఈ విధంగా డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నాయి కదా, అన్నీ అర్థమైనాయి అనుకుంటాను. సో మీరు ఏ కేటగిరీ చెందిన వాళ్ళు చూసుకొని ఫర్దర్గా మీరు మూవ్ అవ్వచ్చు. ఫీల్డ్స్ అన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లోనే ఎంటర్ చేయండి. మీ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ అన్నీ ఎంటర్ చేయండి. అండ్ మెయిల్ ఐడి మీరు స్మాల్ ఎంటర్ చేసినా క్యాపిటల్ ఎంటర్ చేసినా రెండు సేమ్ కిందకి తీసుకుంటుంది, అది ప్రాబ్లం ఏం లేదు. మెయిల్ ఐడి కన్ఫర్మ్ మెయిల్ ఐడి కరెక్ట్గా ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ మాత్రం కరెక్ట్ ఇవ్వండి, మిస్టేక్స్ ఇవ్వకండి. ఆ మొబైల్ నెంబర్కి మనకు అప్లికేషన్ నెంబర్ ఏంటనేది వస్తుంది కాబట్టి కరెక్ట్ ఇవ్వండి. ఇక్కడ నేను ఫామ్ మొత్తం ఫిలప్ చేశాను. ఫామ్ మొత్తం ఫిలప్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ 1529.50 అమౌంట్ పే చేయాలని చెప్పి చూపిస్తుంది. సో నేను ఇక్కడ నెట్ బ్యాంకింగ్ చూజ్ చేసుకున్నాను కదా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్నాను, పేమెంట్ నేను చేస్తున్నాను. ప్రొసీడ్ టు పే. తర్వాత పేజ్ చూడండి, ఇక్కడ పేమెంట్కి సిద్ధంగా ఉంది పేజ్. ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుంది. సో నేను డీటెయిల్స్ ఎంటర్ చేశాను, యూజర్ నేమ్ పాస్వర్డ్. సో కన్ఫర్మ్ అని అడుగుతుంది, అమౌంట్కి కన్ఫర్మ్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత నాకు ఓటీపీ వచ్చింది, ఓటీపీ ఎంటర్ చేశాను. నెక్స్ట్ నేను మళ్ళీ కన్ఫర్మ్ ప్రెస్ చేశాను. సో పేమెంట్ అనేది ప్రాసెస్ అవుతుంది చూడండి. అయిన తర్వాత మనకి పేమెంట్ వాజ్ సక్సెస్ఫుల్, యువర్ పేమెంట్ వాజ్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది మనకి. సో ఆ డీటెయిల్స్ అన్ని కనిపిస్తున్నాయి. సో మళ్ళీ పేజ్ కొంచెం రిఫ్రెష్ అవుతుంది చూడండి. రైట్, యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ, పేమెంట్ రిఫరెన్స్ ఐడి అని చెప్పేసి మనకు కొట్టొచ్చి వచ్చింది. మనం నోట్ చేసుకోవాలి, అది పేమెంట్ రిఫరెన్స్ ఐడి అనేది నోట్ చేసుకోవాలి. తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ప్రెస్ చేయగానే సో కొంచెం ఆల్రెడీ మనం ఫిలప్ చేసిన డేటా అనేది కొన్ని ఫీల్డ్స్లో వచ్చేస్తుంది. ఇంకా రిమైనింగ్ డేటా ఏమైతే ఉంటుందో ఆ డేటా మొత్తం మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు.
అంటే ఎక్కడెక్కడైతే మనకు ఎంటీ కనిపిస్తుందో ఫీల్డ్స్ అన్ని కూడా అవి ఎంట్రీ రాసి ఉంటుంది చూడండి. బేసిక్ డీటెయిల్స్లో నేను అన్ని డేటా ఎంటర్ చేసేసాను. క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేశాను. ఆ తర్వాత అడ్రస్ ఇంకా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే కొన్ని మనం ఫిలప్ చేసినవి అన్ని కొన్ని ఫిలప్ అయిపోయి ఉంటాయి. బట్ ఏవైతే ఫిలప్ కాని ఉంటావో వాటికి మనం డేటా ఎంట్రీ చేసేయాలి. సో యూనివర్సిటీ ఏంటిది, తర్వాత మనం సెంటర్స్ ఏ విధంగా ప్రిఫరెన్స్ ఇస్తున్నాం, ఫస్ట్ సెంటర్ ఏంటి, సెకండ్ సెంటర్ ఏంటి, థర్డ్ సెంటర్ మొత్తం 10 సెంటర్స్ మనం ఇవ్వాలి. సో దాదాపు ఫస్ట్ సెకండ్ సెంటర్లోనే మనకు వచ్చేస్తుంది ఎగ్జామినేషన్ సెంటర్ అనేది. పీజీ మార్క్స్ అప్టైన్ మార్క్స్ మనం ఇవ్వగానే అక్కడ పర్సెంటేజ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో నేను క్యాలిక్యులేషన్ చెప్పాక ఎలా చేయాలనేది ఒకసారి చేసి అక్కడ ఎంటర్ చేయండి. సో ఇక్కడ ఫోటో అప్లోడ్ చేశాను నేను అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేస్తున్నాను చూడండి. సో ఫోటో అండ్ సిగ్నేచర్ రెండు అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు స్క్రీన్ పైన కనిపిస్తుంది, అవి రెండు అప్లోడ్ అయిపోతున్నాయి, ఫోటో అండ్ సిగ్నేచర్. ఇక్కడ నేను ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ అయిపోయింది. తర్వాత నేను నెక్స్ట్ సేవ్ చేసుకుంటున్నాను, అది ఒకసారి సేవ్ చేసి పెట్టుకుంటున్నాను. సేవ్ చేసి పెట్టుకుంటే మన డేటా మొత్తం సేవ్ అయిపోతుంది టెంపరీగా. సో ఇది ఫామ్ ఫిల్అప్ అనేది చేసిన తర్వాత సేవ్ అని చెప్పాను నేను. సేవ్ చేసిన తర్వాత డేటా అనేది ఫిల్అప్ అయిపోయింది. సో మీన్స్ సేవ్ అయిపోయింది. మనం ఎంటర్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పటివరకు టెంపరీగా సేవ్ అయిపోయింది. సడన్గా పవర్ ఫెయిల్స్ అయినా కూడా డేటా పోకుండా ఉండడం కోసం అట్లా సేవ్ చేశాను. తర్వాత మనం ప్రివ్యూ లేదా సబ్మిట్ కొట్టేసేస్తే డేటా మనం ప్రివ్యూ చూసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఫ్రీజ్ ఆప్షన్ కొట్టేసేయచ్చు, ఫైనల్ సబ్మిషన్. సో అది కన్ఫర్మ్ ఫ్రీజ్ అనే ఆప్షన్ ప్రెస్ చేసిన తర్వాత మనకి ప్రింట్ అప్లికేషన్ అనేది వచ్చేస్తుంది. తర్వాత మనం అప్లికేషన్ని ప్రింట్ తీసుకోవచ్చు. అంటే ఒకవేళ మనం ఏదైనా మిస్టేక్స్ చేస్తే ఎలా ఫామ్ ఫిల్అప్లో చేసినప్పుడు అంటే ప్రాబ్లం ఏం లేదు, తర్వాత మనకి ఎడిట్ చేసుకోవడానికి ఇస్తారు ఆప్షన్, అప్పుడు ఎడిట్ చేసుకోవచ్చు. సో ప్రింటర్ లేదనుకోండి, ప్రింట్ అప్లికేషన్ కొట్టగానే మనకు సేవ్ యాజ్ పీడిఎఫ్ చూస్ చేసుకొని సేవ్ చేసుకున్నాం అనుకోండి, మన డ్రైవ్లో కానీ మన ఫోల్డర్లో ఎక్కడైనా సేవ్ చేసుకున్నాం అనుకోండి, అది అక్కడ సేవ్ అయిపోతుంది. ఈ విధంగా మనము ఆన్లైన్ ఫామ్ ఫిల్అప్ చేయాలి. ఫర్దర్గా మనము ప్రింట్ అప్లికేషన్ తీసుకోవాలనుకుంటే ఈ ఆప్షన్కి వెళ్ళండి, 4th ఆప్షన్, అక్కడ ప్రెస్ చేస్తే మనకు ఇట్లా కనిపిస్తుంది ఫామ్. దీంట్లో డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి గెట్ అప్లికేషన్ డీటెయిల్స్ అంటే మన డీటెయిల్స్ వచ్చేస్తే ఆ డీటెయిల్స్ వచ్చేసిన తర్వాత మనం ప్రింట్ తీసుకోవచ్చు. ఇది టీజీసెట్ 2025 ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు ఆ వీడియోస్ చూడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.